శివరాత్రికి ఇల్లు క్లీన్ చేస్తున్నా కదా అని ఇంక ఇంట్లో నాన్ వెజ్ వండలేదు. అందులోని శివరాత్రి సండే వచ్చింది కదా! సండే మా ఇంట్లో కంపల్సరీ ఏదో ఒక నాన్ వెజ్ ఉండే ఉంటుంది. చేపలు గానీ, చికెన్ గానీ. నిన్న మార్నింగ్ వంకాయ గ్రేవీ కర్రీ చేసిన. వంకాయ కర్రీ మా హస్బెండ్‌కి ఇష్టం ఉండదు. తింటాడో లేదో అని చెప్పి కొంచెమే వండుంటే ఇంకా సాయంత్రం కల్లా అయిపోయింది. ఒక 4, 5 డేస్ అవుతుంది కదా చికెన్ తినక అని చెప్పి మా హస్బెండ్ నిన్న చికెన్ పట్టుకొచ్చిండు. ఓన్లీ సండే అనే కాదు, మధ్యలో మళ్ళీ 2, 3 డేస్ అట్లా మా ఇంట్లో కంపల్సరీ చికెన్ ఉంటది. సాయంత్రం నేను 7:00కల్లా అన్నం వండేసా. ఎందుకంటే మా పాపకు తొందరగానే అన్నం పెడతా. అంటే మా పాపకు మ్యాక్సిమం పాలన్నమే పెడతా. ఏదో ఒక రోజు ఇట్లా పప్పు వండిన రోజు మాత్రమే కర్రీతో పెడతా. కర్రీ అది ఒకవేళ లేకపోయినా సరే మేము తినే ముందు నిదానంగా వండుకుంటాం కానీ అన్నం మాత్రం ముందే వండి పెడతా. అసలు నాకు అట్లా మూతల మీద కూరగాయలు కట్ చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే మూతలన్నీ గీతలు గీతలు పడిపోయి ఉంటాయి. కానీ నా వెజిటేబుల్ కటర్ విరిగిపోయిందని చెప్పినా కదా! సో, అందుకని చెప్పి అట్లా మూతల మీద కట్ చేస్తున్నా ఇగ. మా ఇంట్లో కత్తిపీట ఉంది. కానీ మ్యాక్సిమం నేను దాన్ని యూజ్ చేయను అసలు. ఆ కత్తిపీట ఎప్పుడో తీసుకున్నాం అసలు 4, 5 ఇయర్స్ అవుతుంది అది తీసుకొని. ఇంతవరకు నేను దాన్ని యూజ్ చేయలేదు అసలు. హస్బెండ్‌కి చికెన్ పీసెస్ పెద్దగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. జస్ట్ ఆయన ఎప్పుడైనా కోయడానికి తప్ప అసలు నేను దాన్ని యూజ్ చేయను అసలు. పాపకి అన్నం తినబెట్టాలంటే కంపల్సరీ బయటికెళ్ళాల్సిందే. ఇంట్లో టీవీ గానీ, ఫోన్ గానీ పెట్టి తినబెడితే అస్సలు తినదు. బయట పిల్లలు ఉంటారు. వాళ్ళతో ఆడుకుంటానో లేదంటే పాపవి చిన్న వెహికల్స్ ఉంటాయి. వాటితో ఆడుకుంటూ తింటది కానీ ఇంట్లో మాత్రం అస్సలు తినదు. నిన్న చెప్పినా కదా! మైక్ ఆర్డర్ పెట్టినా సడన్‌గా ఆఫ్ అయిపోయిందని చెప్పి. ఆ మైక్‌కి ఛార్జింగ్ పెట్టాలనమాట. నేను అసలు మర్చిపోయిన ఆ విషయం. అది ఎంతో కొంత ఛార్జింగ్ అనేది పెట్టే వచ్చింది. ఇంక అంతే తప్ప నేను మళ్ళీ ఛార్జింగ్ పెట్టలేదనమాట. సో, అది ఇంక ఛార్జింగ్ అయిపోయింది. అందుకే సడన్‌గా అది ఆఫ్ అయిపోయింది. నేను ఎందుకో అసలు దీంట్లో ఇంకేమైనా సెట్టింగ్ ఉంటుందేమో అందుకే ఆఫ్ అయిపోయిందేమో అనుకున్నా. నేను మళ్ళీ ఫోన్ కనెక్ట్ చేసి చాలా సార్లు ట్రై చేసినా అది అస్సలు ఆన్ అవ్వట్లేదు. అందుకని చెప్పి మళ్ళీ దానికి 3 పార్ట్స్ వచ్చినాయని చెప్పినా కదా! అవన్నీ తీసి మళ్ళీ ఒకసారి చూసేసరికి అప్పుడు అనిపించిందనమాట. దానికి ఛార్జింగ్ పెట్టడానికి చిన్న కనెక్టర్ కూడా వచ్చింది. అప్పుడు అర్థమైందనమాట దాంట్లో ఛార్జింగ్ అయిపోయిందని.